ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. లిక్కర్ సిండికేట్ల లొల్లి పీక్స్ కి చేరింది. రోజుకో ఆడియో టేప్లు రిలీజ్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ వైసీపీ మధ్య లిక్కర్ సిండికేట్ వార్ ఏంటి? చేస్తున్న ఆరోపణలేంటి? రాజమండ్రిలో టీడీపీ నేతలు లిక్కర్ సిండికేట్ ఆడియో టేపుల పేరుతో కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీడీపీ నేతలు లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారని, అడ్డగోలుగా దోచేస్తున్నారని అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆడియో టేపులను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మొన్న టీడీపీ రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ ఆడియో టేపులు బయటకొచ్చాయి. మా ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి అంటూ ఒక్కొక్క మద్యం షాపు నెలవారీ ఇచ్చే ముడుపులు, షాపుల అద్దెలు, ఇతర లెక్కలు చెబుతూ ఆడియో టేపులు బయటపడడం కలకలం రేపుతోంది. రాజమండ్రి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో టేపు విడుదల కావడం పార్టీకి తలనొప్పిగా మారింది. దీనిపై ఇటు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రచ్చరచ్చ చేస్తున్నారు. టీడీపీ నేతలు లిక్కర్ దందా సాగిస్తున్నారనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని అంటున్నారాయన. ఆ పార్టీ నేతలంతా పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీళ్లే ఓ పక్కన మద్యం సిండికేట్లు నడుపుతా ఉన్నారు, వీళ్లే దొంగ మద్యం తయారు చేస్తూ ఉన్నారు, వీళ్లే రేట్లు నిర్ణయించుకుని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ఓ పక్కన జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు అర్థం కాని అంశము. భరత్ వ్యాఖ్యలపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఘాటుగా స్పందించారు. భరత్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాలకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు పోరాడు, నేను పోరాడతాను, కానీ హెల్దీ పాలిటిక్స్ చెయ్యి. హెల్దీ పాలిటిక్స్ చెయ్యి. నీ వెనకాల ఉన్న నాయకులు నీ వల్ల ఇబ్బంది పడకూడదు, నా వెనకాల ఉన్న నాయకులు నా వల్ల ఇబ్బంది పడకూడదు. పోరాడే తత్వం ఎలా ఉండాలంటే ఇరువురు కూడా సిద్ధాంతాల పరంగా వెళ్ళాలి. వ్యక్తిగత విమర్శలకి తావు ఇవ్వకూడదు. ఈ 15 నెలల్లో ఎప్పుడైనా వ్యక్తిగతంగా వాళ్ళ మీద విమర్శలు చేశారా మా కూటమి నాయకులు? ఏమన్నా ఓవరాల్ గా చూస్తే మద్యం సిండికేట్లకు సంబంధించి ఆడియో టేపులు రెండు పార్టీల మధ్య కొత్త యుద్ధానికి తెరలేపాయి. వ్యక్తిగత విమర్శల వరకు తీసుకువెళుతున్నాయి. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.